ఇడేదో అయినట్టుంది, ఇడేదో అయ్యింది. పోలీసు పరిగెత్తుకుంటే వెళ్తుంది, ఏదో అయింది ఇడ. ఊరే నాయనా, ట్రైన్ కింద ఎవరో పడినట్టున్నారు. అవును, ఇరుక్కున్నారు, లాగారు. ఏదో అయ్యింది అక్కడ, ట్రైన్ కింద పడినట్టున్నారు ఎవరో. చాలా స్పీడ్గా లాగారు ట్రైన్ అయితే మటుకు. జస్ట్ 2 seconds లోనే మంచి స్పీడ్ అందుకుంది ట్రైన్. చూద్దాం, అక్కడ దాకా వెళ్దాం పదండి, అసలు ఏమైందో చూద్దాం. నైట్ అంతా బాబాయ్ నిద్రపోయినట్టున్నాడు, చాలా స్లోగా తీసుకెళ్తున్నారు, అందుకే నాకు సీట్లు అయితే దొరికాయి. ఇదేదో రాయ్పూర్ కి మధ్యాహ్నం వచ్చుంటే బాగుండేది. పంజాబీ డాబా ఉంది, బిర్యానీ ఉంది, అవన్నీ ఏం ఓపెన్ కాలేదు. అది కూడా అంతే కదా, ప్రతి ఒక్క స్టాప్ లో ఆగుతూ వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా అంతే, ప్రతి ఒక్క స్టాప్ లో ఆగుతూ వెళ్తుంది. ఇది మాత్రం నిదానంగా నిద్రపోతూ వెళ్తుంది అనమాట. ఈ బయట వేడిగాలికి 1 గంట నిలబడితే చాలు కళ్ళు తిరిగి పడిపోతారు, అంత వేడిగాలి తగులుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వస్తే మటుకు వాళ్ళిద్దరు చూడండి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, చూసారా? ఇప్పుడే చేతులు అయితే విడదీసేస్తారు. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. సో చాలా లిటరల్లీ చాలా తక్కువ గ్యాప్ వెళ్తుంది చూడండి. రెండింటి మధ్య అయితే చాలా తక్కువ గ్యాప్ ఉంది. వా, భలే ఉంది ఇదైతే చూడడానికి. అండ్ ఆ ట్రైన్ వచ్చి కొంచెం స్పీడ్ అయితే ఎత్తుకుంటుంది. నాగ్పూర్ ముందర ఉన్నాం మనం. ఈ రోజు నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరికైతే వచ్చాను. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీ అయితే ఈ రోజు నేను చేయబోతున్నా, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు. సో రైట్ నా నేను వచ్చేసి కోల్కతాలో అయితే ఉన్నాను. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సంత్రాగచ్చి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. సో రైల్వే స్టేషన్ కి వెనకాల పక్కన అటుపక్క అంటే 7 ప్లాట్ఫామ్స్ ఏమో ఉన్నాయి ఇందులో. అటుపక్క మెయిన్ స్టేషన్ ఏదైతే ఉందో మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పగలగొట్టేసి. సో బ్యాక్ సైడ్ అయితే వచ్చాను అనమాట నేను. ప్రెసెంట్ అయితే బుకింగ్ ఆఫీస్ అన్ని ఇదిగోండి, ఈ బుడ్డి కాంప్లెక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి నడిపిస్తున్నారు. అండ్ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యేది ఇటు నుంచి అనమాట. సో నేను ఈ రోజు కోల్కతా నుంచి ముంబైకి వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మనకి చాలా దగ్గరలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే ఉంటాయి. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది షాలిమార్ టు ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అనమాట. అట్లాగే కాకినాడ టు ముంబై ఎల్టీటీ ఉంది, విశాఖపట్నం టు ముంబై ఎల్టీటీ ఉంది, హైదరాబాద్ టు ముంబై ఎల్టీటీ ఉంది. సో ఇట్లా చాలా ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అయితే కనిపిస్తుంటాయి కదా. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ఏదైతే ఉందో అది సాచురేషన్ కి వెళ్ళిపోయింది ఒకనొక టైంలో 2013 ముందల వరకు. ఇంకా స్టేషన్ హ్యాండిల్ చేసే ట్రైన్స్ యొక్క కెపాసిటీ ఫుల్ అయిపోయింది అనమాట. సో దాని నుంచి కొంచెం డైవర్ట్ చేద్దాం కొన్ని ట్రైన్స్ అన్న ఉద్దేశంతో 2013లో ముంబై ఎల్టీటీ స్టేషన్ అయితే అప్పుడు వరకు ఉంది, బట్ అప్గ్రేడేషన్ చేసి 2013లో అయితే ఓపెన్ చేశారు ఎల్టీటీ స్టేషన్ ని. అప్పటి నుంచి ఎల్టీటీ స్టేషన్ కూడా ముంబైలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ గా అయితే తయారైంది. సో ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు అండ్ ఆల్సో 2013 తర్వాత స్టార్ట్ చేసిన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్టీటీ వరకు తిప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఓన్లీ మనకి ఇంపార్టెంట్ ట్రైన్స్ రాజధాని గానీ, తేజస్ గానీ, వందే భారత్లు గానీ ఇవి మాత్రమే సిఎస్ఎంటీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ వరకు వెళ్తాయి. మిగతా ట్రైన్లు ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎల్టీటీ వరకు అయితే వెళ్ళి ఆగిపోతాయి, లోకమాన్య తిలక్ టర్మినస్ వరకు. సో ఆ రీజనే మీకు ముంబై వెళ్లే మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఎల్టీటీ పేరుతో అయితే కనిపిస్తాయి. నేను ఈ రోజు వన్ ఆఫ్ ద ఎల్టీటీ అయిన షాలిమార్ నుంచి ముంబై ఎల్టీటీకి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో మన ట్రైన్ ఏదైతే ఉందో అది షాలిమార్ నుంచి వస్తుంది, బట్ మనం ఎక్కుతుంది సంత్రాగచ్చి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. షాలిమార్ కి సంత్రాగచ్చికి మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఈ స్టేషన్ బాగా కన్వీనియంట్ గా ఉంది నా హోటల్ కి దగ్గరలో, అందుకనే ఇక్కడ నుంచి అయితే ఎక్కుతున్నాను అనమాట. సో ఇదిగోండి మన ట్రైన్ 18030 వ్యాగ్ 9 లోకోమోటివ్ తో వచ్చేసింది. ఇదేంటి వ్యాగ్ 9 తో వచ్చింది. WAG అంటే గూడ్స్ ట్రైన్ కి యూజ్ చేసే లోకోమోటివ్ దీనికి వేసారనమాట. ఓ ఇది వచ్చేసి ఐసెఫ్ కోచెస్ అయితే నడుస్తుంది. నేను ఇంకా LHB అనుకున్నా, కాదు. ఓ సారీ, ఇది గూడ్స్ ట్రైన్, ఇది కాదు. సో ఇదే దీనికైతే చూడండి ఎన్ని పార్సిల్ వ్యాన్స్ ఉన్నాయో. ఫ్రంట్ అయితే 3 ఉన్నాయన్నమాట పార్సిల్ వ్యాన్లు. అండ్ మన కోచ్ వచ్చేసి B3. ఇదంతా జనరల్, షాలిమార్ లోనే జనరల్ అయితే నిండిపోయింది. వెస్ట్ బెంగాల్ కి వచ్చే ఏ ట్రైన్లు అయినా సరే మీరు అసలు నమ్ముకోకండి, ఖచ్చితంగా ఏసీ బుక్ చేసుకోండి. స్లీపర్ కూడా అసలు బుక్ చేసుకోకండి, బిస్కెట్ అయిపోతారు. సో ఎప్పుడుదో పాత ట్రైన్ అనమాట. షాలిమార్ టు లోకమాన్య తిలక్ టర్మినస్ రాసింది చూడొచ్చు. చలో లోపలికి వెళ్దాం. లగేజ్ చూడండి దారిలోనే పడేసారు. ఇది పాత డబ్బా ట్రైన్, నాకు అర్థమైంది మ్యాటర్ అయితే. ఎక్కడెక్కడ ఊగుతున్నాయి, బట్ ఇంటీరియర్స్ అయితే కొంచెం బెటర్, చూడడానికి బాగానే ఉంది, మరి అంత దారుణంగా అయితే లేదు. మొత్తం విండో అయితే చూడండి అసలు మాసిపోయింది, సరిగ్గా వ్యూ కూడా కనిపించట్లే. ఇది ఒక్కటే కాదు, అన్ని విండోల పరిస్థితి అంతే. ఇది కూడా అంతే చూసుకోవచ్చు, మొత్తం మాసిపోయింది అనమాట. కవర్ చేయడానికి లాగా ఉంది, కర్టన్స్ అయితే పెట్టారు నీట్ గా. సో మొత్తం ట్రైన్ పరిస్థితి అంతా ఇట్లాగే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇది నలుగుతుంది ఎగురుతుంటే. సో సంత్రాగచ్చి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా చూడండి సౌండ్ వినిపిస్తుందా, మొత్తం ఊగులాడుతున్నాయి అనమాట. పాత కోచెస్ అయినట్టున్నాయి. అయితే మీకు క్వశ్చన్ చెప్పనా, ఈ ట్రైన్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1926 లో స్టార్ట్ చేశారు. 1 ఏప్రిల్ 1926. అంటే దాదాపు 98 సంవత్సరాల ఓల్డ్ ట్రైన్ అనమాట ఇది.
నాకు తెలిసినంత వరకు నేను ట్రావెల్ చేస్తున్న వాటిల్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ ఇది వచ్చేసి షాలిమార్ నుంచి ముంబైకి వచ్చేసి మొత్తము 1945 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ 60 స్టాప్స్ లో ఆగుతుంది, లిటరల్లీ 60 స్టాప్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ ట్రైన్ లో ఎటువంటి ప్యాంట్రీ కార్ కూడా లేదు, బయట ఫుడ్ తెచ్చుకొని తినడమేను లేదా ఆర్డర్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్ లో. నాకు తెలిసినంత వరకు ఈ ట్రైన్ గూడ్స్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ మధ్యలో ఉన్నట్టుంది, ఎందుకంటే మొత్తము 4 హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ముందర పక్క 3 చూసారు కదా, వెనకాల పక్క ఒకటి ఉందనుకుంటా. నాకైతే 3 కనిపించాయి, బట్ ఆన్లైన్ లో నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 ఉన్నట్టు అయితే చూపిస్తుంది. మెయిన్ కోల్కతా నుంచి ముంబై మధ్యలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రైన్ ని ఎక్కువ యూజ్ చేసేటట్టున్నారు. దాంతో పాటు మనలాంటి అమాయకమైన ప్యాసింజర్స్ క్యారీ చేయడానికి అయితే తీసుకొచ్చినట్టున్నారు. ఏ ట్రైన్ కి 4 హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్స్ అయితే నేను చూడలేదు ఇప్పుడు దాకా, బట్ ఈ ట్రైన్ కి చూస్తున్నా. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ ఇది వచ్చేసి నేను ట్రావెల్ చేస్తున్న దాంట్లో 98 years ఓల్డ్ చెప్పా కదా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. బట్ కంఫర్ట్ అయితే లేదు. అండ్ మీరు కన్నా చూసుకున్నట్టయితే చెమట్లు వస్తున్నాయి, ఏసీ కూడా పని చేయట్లే. చూద్దాం, కంప్లైంట్ అయితే ఇద్దాం. సో ఏసీ అయితే వర్క్ అవ్వట్లేదు కదా, చాలా వేడిగా ఉందన్నమాట. నేనైతే రైల్ మదర్ యాప్ లో కంప్లైంట్ అయితే ఇచ్చాను, చూద్దాం రెస్పాన్స్ ఏమట్టుకుంటుందో అని. అండ్ ఆల్సో ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే మనకి పిల్లోస్ అన్ని ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సో ట్రైన్ అయితే గంట లేట్ గా ఖరగ్పూర్ కి వచ్చింది అనమాట, అస్సలు దిగడానికి గ్యాప్ వేయలేదు. చాలా మంది ఎక్కారు ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో అయితే. సో సన్సెట్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. బయలుదేరి దగ్గరగా 3 hours అయితే అయింది, ఒక 10 నిమిషాలు తక్కువ 3 hours అయింది. ఖరగ్పూర్ కి అయితే చేరుకున్నాం మనము. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KGP. ఇది రైల్వే స్టేషన్ చాలా ఇంపార్టెంట్, ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ మాల్డా వెళ్లే లైన్, టువర్డ్స్ కోల్కతా లోపలికి వెళ్లే లైన్, మన విశాఖపట్నం లైన్, ఇటు సైడ్ నాగ్పూర్ లైన్ అన్ని అయితే ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇది వెస్ట్ బెంగాల్ లో వచ్చేసి. సో ట్రైన్ కి ఇక్కడ దాదాపు 5 minutes స్టాప్ అయితే ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ 5 minutes ఆగిన తర్వాత ట్రైన్ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడికి మన ట్రైన్ జర్నీ ఎందుకు సడన్ బ్రేక్ అయితే వేసారు, ఏదో అయినట్టుంది, సడన్ బ్రేక్ వేసాడు అనమాట, చాలా సడన్ గా వేసాడు బ్రేక్ అయితే. ఇక్కడికి మన ట్రైన్ జర్నీ 110 kilometers కంప్లీట్ అయింది. ట్రైన్ చాలా నిదానంగా వచ్చింది నిజం చెప్పాలంటే, ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటా స్లోగా తీసుకొచ్చాడు ఖరగ్పూర్ వరకు. ఇంక ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, అందులో పాత ట్రైన్ కదా, ఇదే ఉంటది వ్యాపారం. సో బై బాయ్ ఖరగ్పూర్ జంక్షన్. మొత్తం గూడ్స్ అయితే హెవీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనకి లోకల్ ట్రైన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఖరగ్పూర్ వరకు కూడా ఉన్నాయన్నమాట లోకల్ ట్రైన్స్ అయితే. ఖరగ్పూర్ దాటాక కూడా కొంతవరకు అయితే ఉంది లోకల్ ట్రైన్స్, బట్ ఈ కోల్కతా లోకల్ ట్రైన్స్ అయితే చాలా రష్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఎక్కడాలంటేనే కష్టం, నేను చూస్తున్నాను కదా. అండ్ ఆల్సో ఈ మిక్చర్ అయితే వచ్చిందనమాట, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ మిక్చర్ అయితే ఒకటి తీసుకుంటున్నాడు, నేను 20 rupees తీసుకుంటున్నాడు. బొరుగులు మిక్చర్ ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఉంటది. అండ్ ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కూడా లేదు కాబట్టి ఒకవేళ నైట్ ఫుడ్ లేకపోతే కొంచెం కడుపు ఫిల్లింగ్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి మన బొరుగుల మిక్చర్ అయితే ఇదే, జాన్మూన్ ఏదో అంటున్నారు అనమాట దీని పేరు వచ్చి, ఈ మిక్చర్ పేరు. వెల్కమ్ టు టాటానగర్ జంక్షన్. టాటానగర్ అన్న జంషెద్పూర్ అన్న ఒకటేను. ఇది వచ్చేసి జార్ఖండ్ లో అయితే ఉంటుంది. మనం వెస్ట్ బెంగాల్ దాటుకొని సక్సెస్ఫుల్లీ జార్ఖండ్ కి అయితే వచ్చాం అనమాట. అండ్ వెల్కమ్ టు జార్ఖండ్. సో వెస్ట్ బెంగాల్ తర్వాత మన ఫస్ట్ స్టేట్ ఇది వచ్చేసి. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడ. అవతల ఏదో ట్రైన్ అయితే ఉంది, టాటానగర్ అమృత్సర్ ఎక్స్ప్రెస్ అనమాట అది. దాంట్లో కూడా చూడండి గట్టిగానే ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నారు అనమాట. మంచి విషయం ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్న స్టేషన్ నాకైతే చాలా క్లీన్ గా కనిపిస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ టాటానగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టాటా TATA. ఈ స్టేషన్ వచ్చేసి 1910 లో అయితే ఓపెన్ చేశారు. అండ్ పేరులో ఉన్నట్టుగానే ఇక్కడ టాటా వాళ్ళది అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అయితే ఉంది. ఇది ఇండియాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అనమాట, టాటా వాళ్ళ స్టీల్ ప్లాంట్. అందుకే దీన్ని టాటానగర్ అని పిలుస్తారేమో మేబీ. సో ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 5 minutes స్టాప్ అయితే ఉంది. మనం ఫాస్ట్ గా ఏమన్నా ఫుడ్ లాంటిది అయితే ఏమైనా తీసుకుందామో. ఆల్రెడీ టైం వచ్చేసి 8:40 అవుతుంది అనమాట. దీని తర్వాత ఏ స్టేషన్స్ లో ఉంటుందో ఏ స్టేషన్స్ లో ఉండదో ఎవరికి తెలియదు. ఈ ఏరియా అంతా కొంచెం తలకాయ నొప్పి ఫుడ్ ఆ విషయంలో ఇబ్బంది పడాలి. బీహార్ జార్ఖండ్ ఏరియా అంతా ఫుడ్ తీసుకుందామని వచ్చే లోపు బై తోట సైడ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. గట్టిగానే అందుకున్నాడు స్పీడ్ అయితే, మామూలుగా కాదు, సమ్మనెత్తుకున్నాడు స్పీడ్ అయితే. మళ్ళీ ఆపేరు ఎందుకో. ఈ ట్రైన్ ఎందుకో 2 సార్లు ఆగుతుంది. స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యాక ఇంకోసారి అయితే ఆగుతుంది. ఇడేదో అయినట్టుంది, ఇడేదో అయ్యింది. పోలీసు పరిగెత్తుకుంటే వెళ్తుంది, ఏదో అయ్యింది ఇడ. ఓరే నాయనా, ట్రైన్ కింద ఎవరో పడినట్టున్నారు. అవును, ఇరుక్కున్నారు.
లాగారు. ఏదో అయ్యింది అక్కడ, ట్రైన్ కింద పడినట్టున్నారు ఎవరు. చాలా స్పీడ్గా లాగారు ట్రైన్ అయితే మటుకు. జస్ట్ 2 seconds లోనే మంచి స్పీడ్ అందుకుంది ట్రైన్. చూద్దాం అక్కడ దాకా వెళ్దాం పదండి, అసలు ఏమైందో చూద్దాం. ఒకవేళ ఈ లోపల ట్రైన్ కదిలితే మళ్ళీ లోపలికి ఎక్కిద్దాం. సో అక్కడికి వెళ్దాం అనుకునే లోపల ట్రైన్ అయితే కదిలింది అనమాట. జస్ట్ ట్రైన్ లో నుంచి కింద పడిపోయాడు, మళ్ళీ పైకి అయితే లాగేశారు. ఆగిందిలేండి సేఫ్ గా, ఇబ్బంది అయితే ఏం లేదు. మనిషి అయితే సేఫ్. పోలీసు వాళ్ళు లాగారు. అసలు చూస్తేనే టెన్షన్ పడుతుంది నిజం చెప్పాలంటే. మళ్ళీ ఆగింది ఎందుకో, చైన్ లాగేశారు, ట్రైన్ చైన్ లాగారు, అందుకని మళ్ళీ ఆగింది అనమాట. మనిషిని అయితే బయటికి లాగారు. పక్కా కెమెరాలో కనిపిస్తుందో లేదో, అక్కడ అయింది ఇష్యూ. బట్ కొంచెం రిస్క్ వ్యాపారం ఇదైతే. సో మొత్తానికి మనిషి అయితే సేఫ్ లేండి, అంతవరకు హ్యాపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇందాక రైల్ మదర్ యాప్ లో కంప్లైంట్ అయితే ఇచ్చాను కదా, మా దాంట్లో ఏసీ పని చేయట్లేదని. వితిన్ 20-30 minutes లోనే నాకైతే రెస్పాన్స్ వచ్చింది. దాన్ని అయితే పర్ఫెక్ట్ సెట్ చేసి ఇస్తారనమాట. దాని మీద మళ్ళీ రివ్యూ తీసుకున్నారు, అసలు ఎట్లుంది ఏంది అని ఫోన్ చేసి 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాను. మంచిగా అనిపించింది నాకైతే. సో ప్రయాణికులను అయితే మంచిగా పట్టించుకుంటుంది ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు. అట్లీస్ట్ ఆ రైల్ మదర్ యాప్ ఉండడం వల్ల కొంచెం మంచిగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు కోపం వచ్చింది ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న పర్సన్స్ కి చెప్పా, భయ్యా ఏసీ రావట్లేదు అనేసరికి అసలు వారికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను మాట్లాడుతుంటే ముఖం మీద వెళ్ళిపోయాడు. నాకు అందుకే కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చా, లేదంటే కంప్లైంట్ ఇచ్చిండు అని కాదు. బట్ వితిన్ 30 minutes లో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో నేను నా కోచ్కి అయితే నడుచుకొని వెళ్తున్నా. ఇంకొక 3 కోచ్లు దాటుకొని వెళ్ళాలన్నమాట. నాదైతే B3 కదా. ఈ కోచెస్ అన్ని బాగున్నాయి నీట్గా మా దాంతో కంపేర్ చేసుకుంటే. సో గైస్ నేనైతే పడుకుంటున్నాను. ఇంకా అంత ఇంపార్టెంట్ స్టాప్స్ కూడా ఏం లేవన్నమాట. మనకు తెలిసినవి చాలా దగ్గర లాగుతుంది అనవసరమైన స్టాప్స్లో. మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి రేపు మార్నింగ్ కలుసుకుందాం మనం అయితే డైరెక్ట్గా. వెల్కమ్ టు డే 2. ప్రెసెంట్ మనం వచ్చేసి నిన్న రాత్రి జార్ఖండ్ లో అయితే వీడియో క్లోజ్ చేసాం కదా. రైట్ నౌ మనం ఛత్తీస్గఢ్ లో అయితే ఉన్నాము. దగ్గరగా రాయ్పూర్ దగ్గరలో ఉన్నాం అనమాట. మనము ఇంకొక 20 minutes లేదా 30 minutes లో రాయ్పూర్ జంక్షన్ కి అయితే రీచ్ అయిపోద్ది ట్రైన్. ప్రెసెంట్ వచ్చేసి 3 hours లేట్ గా నడుస్తుంది. లిటరల్లీ 3 hours. నైట్ అంతా బాబాయ్ నిద్రపోయినట్టున్నాడు, చాలా స్లోగా తీసుకెళ్తున్నారు. సో ట్రైన్ కర్వ్ అయితే చూడండి ఎంత మంచిగా తీసుకుంటుందో. చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడడానికి. సో ఈ ట్రైన్ కి ఫ్రంట్ అయితే 3 హై కెపాసిటీ లగేజ్ వ్యాన్స్ అయితే ఉన్నాయి. వెనకాల ఒకటి ఉందన్నమాట, చిబ్బర్ ఉంది వెనకాల, మీకైతే కనిపించకపోవచ్చు. మొత్తము 4 హై కెపాసిటీ ప్యాసింజర్ వ్యాన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ పెద్ద రష్ అయితే లేదు, ఖాళీగానే ఉంది, అందుకే నాకు సీట్లు అయితే దొరికాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న రూట్ ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు బెంగాల్ నాగ్పూర్ రైల్వే కిందకైతే వస్తుంది. అప్పట్లో ఇండియన్ రైల్వేస్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ కింద విడిపోయి, లైక్ ఈస్ట్ ఇండియా అని చెప్పి, బెంగాల్ నాగ్పూర్ అని చెప్పి, కొంకర్ అని చెప్పి డిఫరెంట్ కంపెనీస్ గా విడిపోయి కన్స్ట్రక్ట్ చేశాయి అనమాట ఇండియన్ రైల్వేస్. అందుకే అంత ఫాస్ట్ గా రైల్వే ట్రాక్స్ అయితే ఇండియాలో ఇంత లాంగ్ గా వచ్చాయి. డిఫరెంట్ కంపెనీస్ గా విడిపోయి చేసాయి కాబట్టి తర్వాత మొత్తం అంతా కలిపి చాలా వరకు ఈస్ట్ ఇండియాలో మెర్జ్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ లో మెర్జ్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఇండియన్ రైల్వేస్ అయితే ఒక కంప్లీట్ ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయింది. అందులో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది బెంగాల్ నాగ్పూర్ లైన్ అనమాట. సో ఇక్కడ నుంచి రాయ్పూర్ సిటీ కనిపిస్తుంది చూడొచ్చు. దగ్గరికి అయితే వచ్చాం, 1 kilometer దూరంలో ఉన్నాం రైల్వే స్టేషన్కి అంతే.
అండ్ వెల్కమ్ టు రాయ్పూర్ జంక్షన్. మార్నింగ్ 6:30కి రావాల్సింది 9:30కి వస్తుంది అనమాట రాయ్పూర్ జంక్షన్ కి. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి ఆర్. రాయ్పూర్ జంక్షన్ యొక్క స్టేషన్ కోడ్ ఆర్ అనమాట. ఇక్కడ చూడండి నాగ్పూర్ లోకో అయితే ఉంది. అది ఏ లోకో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ట్రావెల్ చేస్తున్న ఈ కోల్కతా, నాగ్పూర్, ముంబై లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ స్టేషన్ అనమాట ఇండియన్ రైల్వేస్ లో. A1 గ్రేడ్ 1 రైల్వే స్టేషన్ కిందకైతే వస్తుంది ఇది. సో మన ట్రైన్ అయితే ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది అనమాట దాదాపు. టక్కటక్క ఏమైనా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందేమో చూద్దాము. ఒకవేళ ఏం దొరకకపోతే ఏం చేయలేము. కొంచెం దూరంగా అయితే వెళ్తున్నాను ట్రైన్కి. లెట్స్ సీ. అమ్మయ్య, మొత్తానికి ఇగోండి ఇది వచ్చేసి ఇడ్లీ అనమాట. అండ్ ఇది వచ్చేసి రోటీ లాగా ఉన్నాయి. రోటీ 4 days ఉంటాయంట. సో అందుకే తీసుకున్నా. మన దగ్గర దీన్ని ఏమంటారు, దీని పేరైతే గుర్తురా, అట్లా ఏదో అంటారు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 4 days ఉంటాయంట. ప్యాక్ చేశారు, అందుకే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఆకలేసినప్పుడు తినొచ్చాను. అండ్ ఇడ్లీ మొత్తం కలిపి 110 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇడ్లీ దొరికే మంచి విషయం, హ్యాపీగా తినొచ్చు ఈ రోజు. అండ్ ఇక్కడ మనకి డామినోస్ స్టోర్ ఉంది, కేఫ్ కాఫీ డే ఉంది రైల్వేస్ లోనే. బట్ ఓపెన్ అయితే లేవన్నమాట, క్లోజ్ చేస్తున్నారు. ఇదేదో రాయ్పూర్ కి మధ్యాహ్నం వచ్చి ఉంటే బాగుండేది. పంజాబీ డాబా ఉంది, బిర్యానీ ఉంది, అవన్నీ ఏం ఓపెన్ కాలేదు. మార్నింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం నుంచి ఓపెన్ అవుతాయి, నాకు తెలిసి 11 పైన ఓపెన్ అవుతాయి. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు అయితే ఆగింది. నార్మల్ గా స్టాప్ అయితే 10 నిమిషాలు రాయ్పూర్ లో. నాకైతే రాయ్పూర్ నచ్చింది చాలా బాగా, ఎందుకంటే మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. నేను కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సో బై బాయ్ రాయ్పూర్ జంక్షన్. సో నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ స్టాప్స్ వచ్చేసి దుర్గ్, గోండియా అండ్ ఆ తర్వాత నాగ్పూర్ అనమాట. దాని తర్వాత ఏమొస్తాయి అనేది అక్కడికి వెళ్ళాక చెప్తా. సో రాయ్పూర్ అంటే స్టీల్ ఇండస్ట్రీస్ కి ఫేమస్ అనమాట. స్టీల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రాయ్పూర్ స్టీల్ ప్లాంటేను. ఏ కంపెనీవో నాకైతే ఐడియా లేదు, కానీ ఓవరాల్ గా 1-2 స్టీల్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనకి క్లియర్ గా అయితే. ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే నాకు సేమ్ టు సేమ్ కృష్ణ ఎక్స్ప్రెస్ గుర్తొస్తుంది. అది కూడా అంతే కదా, ప్రతి ఒక్క స్టాప్ లో ఆగుతూ వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా అంతే, ప్రతి ఒక్క స్టాప్ లో ఆగుతూ వెళ్తుంది. ఇగోండి మొత్తం లారీలన్నీ చూడండి, మనకి స్టీల్ రోల్స్ అయితే తీసుకెళ్తాయి కదా అవి అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తము గోడల మీద అదిగోండి బోర్డులు అయితే ఉన్నాయి చూడండి. SCQRTMT బార్స్ అని చెప్పి, సురక్ష అని చెప్పి, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి రకరకాల బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వెనకాల మొత్తం స్టీల్ ప్లాంట్సే కాబట్టి. సో ట్రైన్ దుర్గ్ జంక్షన్ కి అయితే వచ్చింది. చూడండి చాలా మంది అయితే ఎక్కుతున్నారు దుర్గ్ లో. ఈ దుర్గ్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ లో అయితే ఉంటుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి DURG. ఇది 1891 లో ఓపెన్ చేశారు. దాదాపు 133 years ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. ఇక్కడ కూడా మనకి మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రైస్, ఎగ్ అన్ని దొరుకుతున్నాయి అనమాట. దీనికన్నా నాకు రాయ్పూర్ లో ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ అయితే కనిపించాయి. బట్ దుర్గ్ లో కూడా ఓకే మంచిగానే దొరుకుతున్నాయి. అండ్ ఆల్సో దుర్గ్ కి అతి త్వరలో ఒక ప్రపోజల్ అయితే ఉంది. విశాఖపట్నం టు దుర్గ్ వందే భారత్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మేబీ చూడాలి, ఒకవేళ వర్కౌట్ అయితే దుర్గ్ వరకు వచ్చేసేయచ్చు వందే భారత్ ఎక్ అయితే. ఈ దుర్గ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. ఛత్తీస్గఢ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి 1959లో ఇక్కడ బిలాయ్ స్టీల్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ దుర్గ్ రైల్వే స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ అయితే చాలా పెరిగింది. దీనికి ప్యాసింజర్ మూవ్మెంట్ చాలా పెరిగింది అనమాట. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ జంక్షన్ స్టేషన్ అయింది మన ఛత్తీస్గఢ్ లో అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చింది కదా, ఇది వచ్చేసి లోకమాన్య తిలక్ షాలిమార్ వెళ్ళేదన్నమాట. జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్. సేమ్ ఈ 2 ట్రైన్లు ఒకే రూట్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాయి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 3.5 hours లేట్ గా నడవడం వల్ల ఇది వచ్చేసింది అనమాట. ఇప్పుడు 2 ట్రైన్స్ షాలిమార్ నుంచి స్టార్ట్ అయ్యాయి, 2 LTTకి వెళ్తున్నాయి. బట్ ఇది వచ్చేసి రాత్రి 8:30కి స్టార్ట్ అయింది జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ షాలిమార్ నుంచి. మంది మధ్యాహ్నం 3:10కి స్టార్ట్ అయింది. మంది 3.5 గంటలు లేట్ గా నడుస్తుంది. అండ్ ఆల్సో అది సూపర్ ఫాస్ట్ కాబట్టి జమ్మని లాగేస్తున్నాడు దాన్ని అయితే. ఇది మాత్రం నిదానంగా నిద్రపోతా వెళ్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని పంపించేస్తారు, మన దాన్ని అయితే ఆపుతారు నా గెస్ ప్రకారం. నేనేదో త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి దీన్ని బుక్ చేసుకున్నా. ఇది ఇట్లాంటి ట్రైన్ అని నాకు తెలియక, లేదంటే హ్యాపీగా దాన్ని బుక్ చేసుకుని నైట్ 8:30కి ఎక్కువ ఉండేవాడిని ఒకేసారి. అల్లాడిచ్చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ అయితే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి అనుకున్నట్టే మన ట్రైన్ ఆపేసి ఆ ట్రైన్ అయితే పంపించేస్తున్నారు. నాకు తెలిసి అయితే రాత్రి కల్లా వెళ్ళిపోద్ది ముంబైకి. మంది రేపు ఉదయం వెళ్తుంది. అఫ్ కోర్స్ నేను ముంబై దాకా అయితే వెళ్ళట్లే, ముంబైకి ముందర దిగుతాను. ఎక్కడ దిగుతున్నాను అనేది చూడండి. సో బై బాయ్ దుర్గ్ జంక్షన్. మన పక్క ప్లాట్ఫామ్ లో కొత్త ట్రైన్ అయితే వచ్చేసింది. అదే బిలాస్పూర్ టు తిరునల్వేలి ఎక్స్ప్రెస్ అనమాట. ఎరోడ్ లోకోమోటివ్ అయితే వచ్చేసింది. సో దాదాపు 20 నిమిషాల పైన ఆపారు దుర్గ్ లో. క్రాసింగ్ పెట్టారు కదా ట్రైన్ కి, దాని వల్ల. సో
సో ట్రైన్ లోపలే మనకి ఫుడ్ అయితే అమ్ముతున్నారు అనమాట. నేను చికెన్ మీల్స్ అయితే తీసుకున్నాను. 160 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, కొంచెం ఎక్కువే బట్ ఓకే తప్పదు, ఇంకా ఇదే ఆప్షన్. సో ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో అయితే ఉంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది వచ్చేసి. మనకి ఈ రూట్లో చిన్న చిన్న టనల్స్ కూడా వస్తాయి నాకు తెలిసినంత వరకు. మొత్తం ఫారెస్ట్ ఏరియా కాకపోతే ఎండిపోయి ఉంది ఫారెస్ట్. ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా అయినా వేడి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. భయంకరంగా వేడి తగులుతుంది ఈ రూట్ లో ట్రావెల్ చేస్తుంటే. వడగాలి ఈ బయట వేడి గాలికి 1 గంట నిలబడితే చాలు కళ్ళు తిరిగి పడిపోతారు, అంత వేడి గాలి తగులుతుంది అనమాట. అండ్ ఆల్సో వర్షాల టైంలో వస్తే మటుకు ఈ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వస్తే మటుకు గ్రీనరీ అయితే అదిరిపోద్ది అనమాట. ఫుల్ లష్ గ్రీన్ మౌంటైన్స్ అయితే ఉంటాయి. Sparkle after breeze, stars align and the month times night burn like the ground I leave. I will leave it on the next string, baby. I do believe. Come on, let's ride this train. Come on. సో ఇదేదో స్టేషన్ అనమాట, సాలి కాసా నేమ్ గా చూసుకున్నట్టయితే. ఇక్కడ ఆగింది మొత్తం ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మధ్యలో చూడండి చిన్న ఊరు ఇది వచ్చేసి, చాలా చిన్న ఊరు. ఇక్కడ కూడా స్టాప్ అయితే ఉంది మన ట్రైన్ కి. ప్రతి ఒక్కరు నెత్తికి గుడ్డ లేకుండా అయితే రావట్లేదు, ఎందుకంటే ఆ విధంగా ఉందన్నమాట ఇక్కడ వేడి. మన దగ్గర కడప, అనంతపురం ఆ ఏరియాలో ఎంత వేడైతే ఉంటుందో అంత ఉంది ఇక్కడ కూడా. సో నాగ్పూర్ కి ఇంకొక 150 కిలోమీటర్ల ముందర ఉన్నాం. ఇదేదో ట్రైన్ అయితే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. మన ట్రైన్ తప్ప అన్ని ట్రైన్లు చాలా స్పీడ్తో వెళ్తున్నాయి. తప్ప అన్ని ట్రైన్లు చాలా స్పీడ్ వెళ్తున్నాయి, మంది మాత్రం నిదానంగా వెళ్తుంది. సో ట్రైన్ లోపల స్నాక్స్ ఏ ఒకటి వస్తూనే ఉన్నాయి అనమాట, దిగులైతే ఏం లేదు. బట్ ట్రైన్ చాలా 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 స్లోగా వెళ్తుంది అండ్ చాలా డిలేగా నడుస్తుంది. అండ్ సీట్లు కూడా కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి, మొత్తం అన్ని కాదు బట్ కొన్ని సీట్స్ వరకు ఖాళీగా ఉన్నాయి అనమాట. సో ఈవినింగ్ అవుతుంది కాబట్టి కొంచెంసేపు అలా బయటకు వద్దాము, చిల్ అయితే అవుదాం. మనమైతే కోల్కతా నుంచి బయలుదేరి దాదాపు 1025 కిలోమీటర్లు వచ్చాము. బయలుదేరి 25-26 గంటల టైం అయితే అవుతుంది అనమాట. క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అట్లా బయటికి రాగానే మంచిగా అనిపిస్తుంది అనమాట, పీస్ఫుల్ గా. వేడిగాలంతా పోయింది, ఇప్పుడు కొంచెం కూల్ బ్రీజ్ అయితే తగులుతుంది, లైట్ కూల్ బ్రీజ్, ఎక్కువ కాదు. అండ్ మీరు నమ్ముతారో లేదో, ట్రైన్ అయితే లిటరల్లీ లాస్ట్ 100-150 కిలోమీటర్ల నుంచి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. 50-60 అంతే, ఎక్కువ కూడా పోవట్లేదు. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట, వర్షం పడేటట్టుగా ఉంది, మొత్తం మబ్బులు అయితే పట్టేస్తాయి. సో దానికని చెప్పి ఇంత కూల్గా అయితే ఉంది బయట, చాలా బాగుంది. ఈ క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, లోపల ఏసీలో కన్నా బయట నేచర్ ఫీల్ అయితే చాలా బాగుంది. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ రివర్ పేరు వచ్చేసి సుర్ రివర్ అనమాట.
యాక్చువల్లీ మీరు కనుక గమనిస్తే దీని వెనకాల ఇంకో ట్రైన్ వస్తున్నట్టుంది చూడండి. బట్ దీని వెనకాల కాదు, దీని పక్క ట్రాక్ లో అయితే ట్రైన్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ మధ్యలో ట్రాక్ లో ట్రైన్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మన పక్కన ఇంకో ట్రైన్ అయితే ప్యారలల్ రన్ అవుతుంది. ఇదేదో తమిళనాడు ట్రైన్ అనమాట. బోర్డు అయితే తమిళ్లో ఉంది, నాకు అర్థం కావట్లే. బట్ రెండు ప్యారలల్ గా వెళ్తున్నాయి. ఆబ్వియస్లీ మనది స్లో చేస్తాడు నాకు గెస్ ప్రకారం అయితే. చూద్దాం, స్లో చేయకపోతే మంచిదే. ఎందుకంటే అన్ని ట్రైన్స్ కి ఈ ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి రెండు అయితే ప్యారలల్ గా వెళ్తున్నాయి సేమ్ స్పీడ్ తో. ప్రెసెంట్ అయితే వాళ్ళిద్దరు చూడండి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు, చూసారా? ఇప్పుడే చేతులు అయితే విడదీసేస్తారు. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. సో చాలా లిటరల్లీ చాలా తక్కువ గ్యాప్ వెళ్తుంది చూడండి. రెండింటి మధ్య అయితే చాలా తక్కువ గ్యాప్ ఉంది. వా భలే ఉంది ఇదైతే చూడడానికి. అండ్ ఆ ట్రైన్ వచ్చి కొంచెం స్పీడ్ అయితే ఎత్తుకుంటుంది. నాగ్పూర్ ముందర ఉన్నాం మనం. అక్కడ వెళ్తుంది కదా ఆ ట్రైన్ వచ్చేసి తిరునెల్వేలి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. రెండు అయితే ప్యారలల్ గా వెళ్తున్నాయి. ఇది బిలాస్పూర్ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో మీకైతే డైమండ్ క్రాసింగ్ చూపిద్దాం అనుకున్నాను. ఆ ట్రైన్ వచ్చేసి డైమండ్ క్రాసింగ్ మీద అయితే వెళ్తుంది. బట్ మన ట్రైన్ వచ్చేసి సైడ్ లైన్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. డైమండ్ క్రాసింగ్ మీద నుంచి అయితే వెళ్ళట్లేదు. బ్యాడ్ లక్. సో డైమండ్ క్రాసింగ్ లో మనకు వచ్చి ఈస్ట్ వెస్ట్. సో అదిగోండి అక్కడ డైమండ్ క్రాసింగ్ అయితే ఉంది చూడొచ్చు అనమాట. అటు సైడ్ ట్రైన్ వెళ్తుంది. బట్ ట్రాక్ చూడండి ఇట్టయితే వస్తుంది. సో మీకైతే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా. ఇటు లైన్ ఉంది, అదేమో అటు వెళ్తుంది అనమాట. ఇదే డైమండ్ క్రాసింగ్ అయితే మనకి ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అయితే కలుపుతుంది. సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్లీ రైల్వేస్ కి ఇది వచ్చేసి హౌరా ముంబై లైన్, ఇప్పుడు మనం వచ్చే లైన్. అండ్ ఆల్సో అటు నుంచి వచ్చే లైన్ కాశ్మీర్ టు కన్యాకుమారి. రెండు లైన్స్ అయితే ఈ డైమండ్ క్రాసింగ్ కలుపుతుంది అనమాట. ఆ ట్రైన్ వెళ్ళింది డైమండ్ క్రాసింగ్ మీద, మనది కొంచెం పక్కన వెళ్ళింది. బట్ ఎంతో కొంత చూడడానికి అయితే దొరికింది, సంతోషం. నాగ్పూర్ కి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ముందర మీరైనా డైమండ్ క్రాసింగ్ ని చూడొచ్చు. అండ్ నాగ్పూర్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి బ్యూటిఫుల్ కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. స్టేషన్ కి సగంలో ఉంటది ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే. చాలా బాగుంటది చూడడానికి. అండ్ వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. ట్రైన్ దాదాపు 7 గంటల లేట్ గా నాగ్పూర్ కి అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 6 గంటల 50 నిమిషాలు లేట్ గా వచ్చింది అనమాట నాగ్పూర్ కి అయితే. అండ్ ఆల్సో నాగ్పూర్ లో నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. చూద్దాం, మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకి ట్రైన్ వస్తుంది అనుకుని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ రాత్రి 7 గంటల 55 నిమిషాలకి వచ్చింది అనమాట. లంచ్ ఆర్డర్ పెడితే అది నాకు ఇప్పుడు డిన్నర్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి సమోసాలు, మీల్స్ అన్ని అమ్ముతున్నారు. ఈ రూట్ లో నాకు ఒకటి మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ఫుడ్ మంచిగా దొరుకుతుంది, అదొకటి మంచి విషయము. సో నాగ్పూర్ లో మన ట్రైన్ కి వచ్చేసి 20 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. ప్రశాంతంగా అటు ఇటు తిరగొచ్చు అనమాట. రిలాక్స్ అయితే అవ్వచ్చు, టెన్షన్ ఏం అవసరం లేదు. సో ఇదిగోండి అన్న అయితే మనకి ఫుడ్ తెచ్చి ఇచ్చేసారనమాట. మంచి విషయం. డైరెక్ట్ సీట్ కాడికే తెచ్చి ఇచ్చేసాడు. ఇక్కడ పెట్టేద్దాము, కొంచెం బయట అయితే తిరగదాం. ట్రైన్ స్టార్ట్ అయ్యాక తినడం స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 8 అయిపోయింది టైము. సో ట్రైన్ నాగ్పూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత వచ్చే ఇంపార్టెంట్ స్టాప్స్ వచ్చేసి వార్దా తర్వాత భూసవాల్ జంక్షన్. భూసవాల్ తర్వాత సో నేనైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నా. ఫుడ్ తినేసిన తర్వాత ఈరోజు నైట్కే నేను దిగేస్తున్నాను అనమాట. ముంబై వరకు వెళ్ళట్లేదు. నేనైతే మన్మాద్లో దిగేస్తున్నాను. కరెక్ట్ టైం వచ్చేసి నైట్ 11 o'clock అయితే వెళ్ళాలి. బట్ నా గెస్ట్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ 3, 4, 5 అయినా కూడా ఆశ్చర్యపోవలేదు. చూద్దాం. సో గైస్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే 3 అనమాట. లిటరల్లీ మనం వచ్చేసి నిన్న రాత్రి 11ంటికి దిగాల్సింది మన్మాద్ లో. బట్ టైం వచ్చి ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకా మన్మాద్ కి 15 కిలోమీటర్ల ముందర ఉందన్నమాట. లిటరల్లీ 2 రాత్రులు నిద్రపోయాను నేను ఈ ట్రైన్ లో. ఒక ఫుల్ డే అయితే గడిపాను. కోల్కతా నుంచి ముంబై కూడా కాదు మన్మాద్ వరకు రావడానికి. మిగతా ఏ ట్రైన్ అయినా సరే 24 hours తీసుకొచ్చేది. బట్ ఇది మోర్ దెన్ 36 hours పైన తీసుకుంటుంది అనమాట. అండ్ రైట్ నౌ మన ట్రైన్ వచ్చేసి 7 hours లేట్ గా నడుస్తుంది. లిటరల్లీ చుక్కలు చూపించేస్తుంది. ఇది చెప్పాలంటే చిరాకు వస్తుంది దీంట్లో ట్రావెల్ చేయాలంటే. వన్ ఆఫ్ ద వర్స్ట్ ట్రైన్ జర్నీ నేను చేసిన వాటిల్లో. ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారు. మొత్తము వ్యాన్స్ అయితే ఉన్నాయి, రిపేర్ వ్యాన్స్. మన ట్రైన్ కూడా ఇంకా కొద్దిసేపు ఆపారు. మేబీ ఇక్కడ వర్క్ చేస్తున్న కారణంగా అనుకుంటా. ఇదిగోండి ఇదంతా తవ్వుతున్నారు చూడొచ్చు. ఇదిగోండి మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే
మొత్తం ఈ రూట్ లో అంతా మనకి ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ అయితే కనిపిస్తాయి చూడండి. 90% ఇక్కడ ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ తిరుగుతాయి ఈ సెక్షన్ మొత్తంలో. ఇటు ఒక గూడ్స్ ట్రైన్ ఉందా అండ్ ఇటు చూడండి ఒక గూడ్స్ ట్రైన్ కోల్ వేసుకొని తిరుగుతున్నాయి మొత్తం. అండ్ వెల్కమ్ టు మన్మాద్ జంక్షన్. అమ్మ ఏదో ఊపిరి ఆడుతున్నట్టే అవుతుంది ఈ పేరు అయితే చూస్తుంటే. దాదాపు 7 గంటల లేట్ గా మనల్ని ట్రైన్ అయితే మన్మాద్ జంక్షన్ తీసుకొచ్చింది. సో మన్మాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి సెంట్రల్ రైల్వేస్ కిందకైతే వస్తుంది. దాదాపు 158 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. అండ్ ఆల్సో మనకి షిరిడీకి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం బై రోడ్ గా చూసుకున్నట్టయితే 50 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి షిరిడి అంతేను. సో అదిగా ఈ వీడియో అయితే మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందరకైతే వచ్చేస్తా.